అమరావతిని రాజధానిగా తీర్మానం చేస్తూ ఢిల్లీకి ఓ కాగితాన్ని తీసుకువెళ్తున్నారని తప్పుపట్టారు మాజీ మంత్రి ధర్మాన. ఆ ప్రాంతం విఫలమైతే తర్వాత వచ్చే ప్రభుత్వం రాజధానిని మార్చుకునే అవకాశం లేదా అని ప్రశ్నించారు. ఏపీలో ఎన్నిసార్లు రాజధాని మారిందో చెప్పాలని గుర్తు చేశారు. ఓ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించి మిగిలిన వారందరినీ జైల్లో పెడితే ఎలా అంటూ విమర్శలు గుప్పించారు ధర్మాన. రాజ్యాంగం ఏం చెప్పింది? రాజ్యాంగ పద్ధతిలో పరిపాలన ఈనాడు జరుగుతుందా? శాసనసభ పెట్టి ఒక రెజల్యూషన్ పాస్ చేసుకుని ఇక్కడే ఉండాలి రాజధాని అని చెప్పి ఈవేళ ఢిల్లీకి పట్టుకొని వెళ్తున్నారు కాగితం. తర్వాత వచ్చినటువంటి ప్రజలు ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అక్కడ రాజధాని ఫెయిల్ అయిపోతే ఆ తర్వాత ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలకు అధికారం లేదా? ఆ ప్రాంతం పనికిరాదని తేలితే ప్రజల నిర్ణయాలకి గౌరవం లేదా? రాజ్యాంగంలో ఎక్కడుంది ఇది? మన రాజధాని ఎన్నిసార్లు మారింది? మద్రాసు నుంచి ఎక్కడికి వచ్చింది? కర్నూలుకి వచ్చింది. కర్నూలు నుంచి ఎక్కడికి వచ్చింది? హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్ నుంచి ఎక్కడికి వచ్చింది? అమరావతికి వచ్చింది. మరి అమరావతి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళదా? నువ్వు రాజ్యాంగంలో పెట్టేసి ఉంచేస్తావు మమ్మల్ని అందరినీ, అక్కడ ఉంచేస్తావు, ఇక్కడ జైల్లో పెట్టినట్టు మా అందరికి అక్కడ బంధించేస్తావు. ఇదేనా రాజ్యాంగం? ఇదే చెప్పిందా? ఇది కరెక్ట్ కాదని మనం వచ్చేస్తుంది.